అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలెగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది దేవుడు ఇప్పుడు అద్భుతం జరిగిస్తాడని ఎదురు చూస్తున్నారు కదా. నా ప్రభు 100% మీ బ్రతుకులో కార్యం జరిగించగలిగిన దేవుడు. విశ్వాసంతో ఉండండి. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన సందర్భం. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ మాట మనం చదవగలిగితే, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పిన వలలు వేతునని ఆయనతో చెప్పాను. సీమోను పేతురు రాత్రంతా కష్టపడ్డాడు. వాస్తవానికి చెప్పాలంటే మనం కష్టపడి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోతే ఇంకెవ్వరి మాట మనం పట్టించుకోం. నీకేం తెలుసు నా బాధ, నీకేం తెలుసు నా కష్టం, ఎంత కష్టపడ్డా నీకు తెలుసు కదా, నాకేదీ రాలేదు, ఇంకెవ్వరి మాట వినడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే నష్టము మన హృదయంలో చాలా బాధను తీసుకొస్తూ ఉంటుంది. నష్టము మన హృదయంలో చాలా కలవరాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఎవరి మాట ఈ టైంలో వినడానికి మనం ఇష్టపడం. కొంతమంది చూడండి, ఆఫీస్ నుంచి ఏదో ఒక చిన్న నష్టం జరగగానే ఇంటికి వచ్చిన తర్వాత కోపం అంతా కుటుంబం మీద చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే నష్టం మనకు కోపాన్ని పుట్టిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సందర్భం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే అతడు దేవుని వాక్యాన్ని విన్నాడో, అతడు ప్రభుతో అంటున్న మాట, బోధకుడా, మీ రాత్రంతా కష్టపడ్డాం, ఎంత జ్ఞానమైతే వినియోగించాలో, ఎంత బలమైతే వినియోగించాలో వాటన్నిటిని మేము వినియోగించాం, కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదు. మా అనుభవం అంతా దాని మీద పెట్టాం, కానీ అయినా మేము ఖాళీ చేతులతో తిరిగి వచ్చాం అని ప్రభుతో చెప్పగా, ఆయన అన్న మాట, మీరు కొంచెం లోతుకు వెళ్ళి వలవేయమనగానే నీ మాట చొప్పున వల వేస్తామన్నారు. ఇదే అద్భుతానికి కారణమైంది. ప్రభు మాట వింటే మన బ్రతుకులు మారతాయి. ఇప్పటిదాకా మనం చాలా మనుషుల మాటలు విన్నాం, నష్టపోయాం, అప్పులు పాలైపోయాం, కుటుంబాలని పాడు చేసుకున్నాం, భవిష్యత్తుని పాడు చేసుకున్నాం. కొంతమంది ఇప్పుడు గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. నా స్నేహితుల మాట విన్నానయ్యా, నా భవిష్యత్తు అంతా పాడైపోయింది. నా స్నేహితుల మాట విన్నానయ్యా, నా వ్యాపారం నా కళ్ళ ముందరే పాడైపోయింది. నా స్నేహితుల మాట విన్నానయ్యా, నా కుటుంబ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను. వారి మాట వీరి మాట వింటూ ఉంటాం, కానీ ఎవరి మాట కాదు. కానీ ప్రభు మాట వినగలిగితే ఈరోజే మీ బ్రతుకుల అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుడు మన గమ్యాలు మార్చే దేవుడు ఆయన. కొన్నిసార్లు మనం కూడా, ప్రభా నువ్వు నాకు చెప్తున్నావు కానీ నేను చేయను ప్రభు అంటాం. ప్రభు చెప్పింది ఎందుకు చేయరు మీరు? ప్రభు చెప్పింది చేస్తేనే మన బ్రతుకులు బాగుంటాయి. ప్రభు ఏ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో మనం వెళ్ళాలి. ప్రభు ఏ మాట చెప్తే ఆ మాటను మనం అనుసరించాలి. అలా అనుసరిస్తేనే 100% అద్భుతాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే పేతురు తన అనుభవాన్ని పక్కన పెట్టి దేవుని మాట విని వలవేశాడో, ఆ పడవలన్నీ కూడా విస్తారమైన చేపల చేత నింపబడ్డాయి. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆ పడవలు మునిగిపోయేంత చేపలు పడ్డాయంట. ఎన్నడూ చూడని అద్భుత కార్యాలు వారు చూడగలిగారు. ఎన్నడూ చూడని విస్తారమైన ఆశీర్వాదాన్ని వారు చూడగలిగారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీలో చాలామంది కష్టపడుతున్నారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు దొరకట్లేదు. కుటుంబం కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. అప్పులు తీర్చుకోవాలని, పిల్లలను చదివించుకోవాలని, ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని, కారు కొనుక్కోవాలని, లేకపోతే సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ఎంతో కష్టపడుతున్నారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దొరకట్లేదు కదా. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్యాన్ని వినండి. దేవుని ఆజ్ఞలకు లోబడి మీరు నడవండి. దేవుడు ఏ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్ళండి. మీరు ఊహించలేని ఆశీర్వాదాలు నా ప్రభు మీకోసం సిద్ధపరచుంచాడు. దైవజండుగా నేను కూడా అంతే. హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రభు దగ్గర వాగ్దానం చేశాను, ప్రభా నువ్వు వెళ్ళమన్న మార్గంలో వెళ్తాను, నువ్వు ఏది చెప్తే చేస్తాను ప్రభా అని ప్రభువుకు మాటిచ్చాను. ఈరోజు అందరి మధ్యన నన్ను గణపరచడం ప్రారంభించారు. కొంతమంది ఎన్నో ఆలోచనలు నాలో పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇంకెందుకయ్యా, నువ్వు చక్కగా చదువుకోమన్నారు. కొంతమంది వచ్చి రాజకీయాల్లోకి రమ్మన్నారు. ఎప్పుడైతే దేవుని పరిచర్యకు వచ్చానో, కొంతమంది పార్టీలో ఉండేవారు, కొంతమంది రాజకీయాల్లో ఉండేవారు వచ్చి అన్నారు, అయ్యా నువ్వు ఎలాగో మంచిగా సేవకుడిగా వాడబడుతున్నావు కదా, నీకు మంచి పదవినిస్తాం, ఈ రాష్ట్రంలో గుర్తింపిచ్చే పదవినిస్తామన్నారు. కాకపోతే నేను వాటి వైపు చూడలేదు. ఎందుకంటే నా ప్రభు వెళ్ళమన్న మార్గంలో మాత్రమే నేను వెళ్ళాలి గనక ప్రభు వైపు చూశాను. కనుక ఈరోజు చక్కగా దేవుని కృపను అనుభవిస్తూ మంచిగా పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించారు. మా ఇంట్లో శాంతి సమాధానాన్ని దేవుడు అనుగ్రహించారు. కారణం అంతా ఒకటే, మేము ప్రభు మాట చొప్పున నడవడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మీ జీవితంలో 100 కార్యాలు జరగాలన్నా స్నేహితుల మాటలు కాదు వినాల్సింది, రోడ్డును పోయేవారు మాటలు కాదు వినాల్సింది, ఆత్మీయ జీవితం లేనంటి వారు మాటలు కాదు మీరు వినాల్సింది.
నిన్ను సృజించిన దేవుని మాటలు వినగలిగితే ఈరోజే మీ బ్రతుకుల అద్భుతం జరుగుతుంది. ఈరోజే మీరు చేస్తున్న ప్రార్థనలకు తగిన ప్రతిఫలాలు వస్తాయి. దేవుని మాట వినండి, దేవుడే కార్యాలు జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్.